తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలో జూన్ 30 సోమవారం రోజు సుమారు 9 గంటల 10 నిమిషాలకు రియాక్టర్ పేలడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగింది అని అంటున్నారు. ఈ రియాక్టర్ మెడిసిన్స్ తయారు చేయడంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. దీనిలో నుంచి వేడి వచ్చినప్పుడు వీటికి తగినంత ఎయిర్ వెంటిలేషన్ ఉండాలి. సరిగ్గా మెయింటైన్ చేయకుండా పేలిపోతాయి. అయితే ఈ పేలుడు రియాక్టర్ వల్లే అయ్యింది అని స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనిపైన రీసెర్చ్ జరుగుతుంది. ఫ్యాక్టరీలో మనుషులున్నప్పుడు పేలడంతో గాల్లోకి ఎగిరి దాదాపు 100 మీటర్ల దూరంలో పడ్డారు. 9 గంటల 37 నిమిషాలకి ఫైర్ సర్వీస్ వాళ్లకు తెలిసింది. అందులో 143 మంది ఉన్నారు అని ఆఫీసర్స్ తెలిపారు. గాయపడిన వాళ్ళని దగ్గరలో ఉన్న కాకతీయ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి సీరియస్ గా ఉన్న వారిని ధృవ హాస్పిటల్ కి అండ్ యశోద హాస్పిటల్ కి అండ్ స్టార్ హాస్పిటల్ కి అండ్ వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ కూడా అందులోనే ఉన్నాడు. బుధవారం ఉదయం నాటికి 37 మంది మరణించారు. 29 మంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళని DNA టెస్ట్ చేసి ఐడెంటిఫై చేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపల శిథిలాల కింద ఉన్న వారిని 10 మంది డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. 15 బాడీస్ కి DNA టెస్ట్ పూర్తయింది. ఇందులో 4 మాత్రమే గుర్తుపట్టారు. మిగతా వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళని DNA టెస్ట్ చేసి గుర్తుపడుతున్నారు. అయితే ఈ DNA టెస్ట్ చేయడం కూడా కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడుండే వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ కి చెందిన వాళ్ళు ఉన్నారు. అండ్ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. పేలుడు తర్వాత మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో బిల్డింగ్ లోని సిమెంట్ ముక్కలు అందులో ఉన్న వారి బాడీస్ కి దిగాయి. చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. బిల్డింగ్ కింద అనేక మంది ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం ఇంకా కొనసాగుతుంది. కెమికల్ రియాక్షన్ వల్లే పేలింది అని అనుమానిస్తున్నారు. అండ్ క్వాలిటీ కంట్రోల్ యూనిట్ లో డ్రైయర్ పనిచేయకపోవడంతో పేలి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. ఇది ఎందుకు పేలిందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పేలుడు ఎలా జరిగిందో తెలుసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ ఫోర్స్ ని రిక్రూట్ చేసుకుంది. ఇక్కడ రెస్క్యూ చేయడానికి ఫైర్ సర్వీస్, హైడ్రా, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు దాదాపు 300 మంది రెస్క్యూ టీం వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రెస్క్యూ టీం లోపలున్న వారికి ఏమీ జరగకుండా బయటకు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. అందులో పనిచేసే వాళ్ళు చాలా మంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆశతో హాస్పిటల్స్ లో అండ్ ఈ పేలిన ప్రాంతంలో వేచి ఉంటున్నారు. ఈ విషయంపైన నరేంద్ర మోడీ గారు సంతాపం తెలుపుతూ మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి అందుతుంది అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి చనిపోయిన వారి కుటుంబానికి 1,00,000 రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 వెంటనే సాయం అందించాలి అని ఆదేశించారు. అండ్ చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు, గాయపడ్డ వారికి 10 లక్షల రూపాయలు, కొన్ని గాయాలతో బయటపడ్డ వారికి గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు అందజేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. గాయపడిన వారికి బెస్ట్ మెడికల్ కేర్ అందించాలి అని, అవసరమైతే ట్రీట్మెంట్ ఖర్చులు గవర్నమెంటే చూసుకుంటుంది అని చెప్పారు.